ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, కండ్లకు ఇంపుగా, నోటికి టేస్ట్ తగిలేటట్టుగా ఈజీగా తయారు చేసుకునే స్నాక్ ఐటెం శనగ గుగ్గిళ్ళు. శనగలను నానబెట్టుకొని తర్వాత ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా మెత్తగా అవ్వాలి. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత కీరా దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా అన్నిటినీ తరుక్కొని పెట్టుకొని కొద్దిగా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. యాడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కొద్దిగా కారము, కొద్దిగా సాల్టు, కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా చాట్ మసాలాను కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కారంను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా ఉడకబెట్టేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెడతాము కాబట్టి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. మరియు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాట్ మసాలాను కూడా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తర్వాత దీంట్లో కొత్తిమీర తరుగును కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే శనగ గుగ్గిల చాట్ రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చూస్తాను. చాలా బాగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు.